వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. బ్రహ్మాండమైన స్పందన ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా ఉంది. ఇప్పుడు రాబోయే ఈ ఎలక్షన్లో ఈ రఘురామకృష్ణరాజు గారి అభ్యర్థి కావడం కూడా ఎంతో ఆనందపడుతున్నారు మా ఉండి నియోజక ప్రజలు. అలాంటి వ్యక్తి, పనిచేసే వ్యక్తి కావాలని, పోరాట యోధుడు కావాలని మేము ఎంతో ఆశగా ఉన్నారు మా ఉండి నియోజకవర్గం ప్రజలంతా కూడా. బ్రహ్మాండమైన మెజారిటీతో మా ఉండి నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. మేము గెలిపించడానికి మా సాయశక్తులా కృషి చేస్తాం. త్రిముఖ్ ఉండి నియోజకవర్గంలో జరగబోతుంది కాబట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎంత త్రిముఖ పోటీ అయినా సరే రఘురామకృష్ణ గారికి ఇబ్బంది అయితే లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు, ఆశిస్తున్నారు. ఆ గవర్నమెంట్ రావాలని స్టేట్లో కూడా గవర్నమెంట్ ముఖ్యంగా మా గ్రామంలో ఈ 15 ఏళ్ళుగా ఆగిపోయిన సిమెంట్ రోడ్డును కూడా మా ఈ కొత్త గవర్నమెంట్లో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాం. రఘురామకృష్ణ గారు ఇలాంటి పనులన్నీ చేయించడానికి ముందుంటారు. ఆయన గెలుపు కోసం మా గ్రామంతో కూడా ఏకతాటిగా కృషి చేసి మా గ్రామాలు కూడా బ్రహ్మాండమైన మెజార్టీని తీసుకొస్తాం. ఏదైతే ప్రభుత్వం చెప్పుకొస్తుందో సంక్షేమ పథకాల ద్వారా మేమంతా కూడా అధికారంలోకి రాబోతున్నాం, ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించామని చెప్పుకొస్తున్నారు ప్రభుత్వం. అవి అందరికీ అందలేదు, కొందరికి అందినవి, కొంతమందికి బటన్ నొక్కి అందరికీ అందినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. అది రేపు ఎన్నికల్లో దాని రిజల్ట్ తెలుస్తుంది. ఏదైతే వేంపాడు గ్రామం ఉందో వచ్చినప్పుడు చూస్తాం రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. గతంలో 5 ఏళ్ల కాలంలో ఏమన్నా అధికారుల దగ్గరికి ఏమన్నా తీసుకెళ్ళి సమస్యలు చెప్పిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? అనేక సార్లు వెళ్ళటం కూడా జరిగిందండి. అధికారులు రావడం కూడా జరిగిన తర్వాత ఏ గొయ్యి కూడా పూడ్చడం కూడా అలాగే వదిలేసేవారు. ఊళ్ళో వాళ్ళు ఏదో సహాయ సహకారాలతో గోతులు కూడా పూడ్చుకున్నారు. చాలామంది మోటార్ సైకిల్ మీద వెళ్ళినా కూడా పడిపోవడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం తగిన చర్యలు కూడా ఏమీ తీసుకోలేదని మీ ద్వారా 100% గెలవబోతున్నామండి. మేము ఎన్డీఏ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు తీసుకున్న అభ్యర్థిగా నిలబడటం చాలా ఆనందదాయకం. అలాగే మా వేంపాడు గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు అనేది కోరుకుంటున్నారని మీ ద్వారా తెలియజేస్తున్నాం.